తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి సందర్భంగా చూస్తుంటాం మనం, సంవత్సరము దానికి ఒక పేరు, దానిలో పద్ధతి, ప్రతి నెల దానికి ఒక పేరు. మరి ఇలా వసంత ఋతువు వచ్చింది, చైత్రమాసం వచ్చింది, శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతున్నటువంటి పక్షంలో ఇవాళ పాడ్యమి నాడు మనం ఈ పండుగ చేసుకుంటాం ప్రతి సందర్భం. మరి ఈ జరుగుతున్నటువంటి అన్ని అంశాలను ఎందుకు పదే పదే గుర్తు చేసుకోవాలంటే, జీవితం మనకు రకరకాల అనుభవాలు ఇస్తుంటుంది. ఆ అనుభవాలన్నీ ఇవాళ ఉగాది పచ్చడి రూపంలో మనం టేస్ట్ చేస్తాం. అది చేదు కావచ్చు, తీపి కావచ్చు, కారం కావచ్చు, ఉప్పు కావచ్చు. ఒక్కొక్కరు తిట్టినప్పుడు అనిపిస్తుంది కదా మనకు, మన కేంద్రబాయి పుండు మీద కారం చల్లుతున్నట్టున్నాడని అనిపించినా సరే అవన్నిటిని కూడా మనం అనుభవించాలి. అవన్నిటిని కూడా ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తే సంవత్సర కాలం కూడా వాటిని మనం ధైర్యంగా ఫేస్ చేయగలుగుతామనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి చేయడం. మళ్ళీ దాంట్లో సైంటిఫిక్గా ఇప్పుడిప్పుడే సీజన్లో కొత్తగా వచ్చేటటువంటి మామిడి పండు కావచ్చు, చింతపండు కావచ్చు, ఒగరు కోసం మనం వేసేటటువంటి కొన్ని దగ్గరనేమో ఓమ వేస్తారు, కొన్ని దగ్గరనేమో మిరియాలు వేస్తారు. రకరకాలు వేసినా కూడా ఓవరాల్ అన్ని టేస్ట్లు కలిపి మనకు చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రారంభమవుతుంది ఈ పండుగ. సో ఈ ఉగాది నాడు మన తెలంగాణలో ఉన్న అందరం కూడా చాలా సర్వులం, ప్రతి ఒక్కరం కూడా మంచిగా ఉండాలని చెప్పి, అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందరి జీవితాల్లో వెలుగు నిండాలి అంటే, అందరి జీవితంలో సూర్యోదయం కావాలంటే సర్వోదయ తెలంగాణ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఉగాది సాక్షిగా మన తెలంగాణ జాగృతి కార్యకర్తలం, నాయకులు అందరం కూడా ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని పనిచేయాలి. ఇవాళ మీకు కొంత ఫిలాసాఫికల్గా అనిపించినా నేను చెప్పక తప్పదు, చెప్తా. ఎందుకోసం అంటే తెలంగాణలో ఉన్నటువంటి మనం, జాగృతిలో ఉన్నటువంటి మనం ఒక కంకణం కట్టుకొని బయలుదేరాలి. ఇవాళ మనం మన కోసం పనిచేసుకుంటాం, మన ఇంటి కోసం పనిచేసుకుంటాం. దాంతోపాటు జాగృతి నుండి అదనంగా మనం సమాజం కోసం పనిచేస్తామని బయలుదేరినాం. ఆ పనిచేస్తామని బయలుదేరినటువంటి క్రమంలో ముందు మనం బాగుండాలి. మనకు ఖచ్చితంగా ఒక నైతికత ఉండాలి. మనకు ఖచ్చితంగా కొన్ని నిబంధనలతో కూడినటువంటి నైతికపరమైన జీవితాన్ని మనం లీడ్ చేస్తుండాలి. లీడ్ చేసుకుంటూ దాన్ని పక్కోళ్ళ కోసం పనిచేయడానికి సమయం కేటాయించుకుంటూ ముందుకెళ్ళాలి. మనమే బాలేమనుకో, మనమే చెప్పింది ఆచరిస్తలేమనుకో, ఇంకేం చెప్తాం? మనం సమాజం పట్ల ఎట్లా నిబద్ధతతో ఉంటాం? కాబట్టి ఖచ్చితంగా సత్యమేవ జయతే అని ఇలా మనం అంటున్నాం. తెల్లారులేసి మనం అబద్ధాలు ఆడుకుంటూ పోయినాం అనుకో, దానిలో అర్థం పర్థం ఉండదు కదా. మనం పేదవాడికి సేవ చేయాలనుకుంటున్నాం, కానీ మనం ₹1 దానం చేయలేదనుకో, దానికి అర్థం ఉండదు కదా. సో ఈ ఉగాది నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది, తెలంగాణ సమాజంలో మనం ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటున్నామో అది మన జీవితాల్లో మార్పుతోని ప్రారంభించే విధంగా అందరం కూడా మనందరం ఒక ప్రమాణం తీసుకుందాం. తెలంగాణ బిడ్డలకు సేవ చేయాలనుకోవడంలో ముందు మనము, మన ఇల్లు, మన పిల్లల్ని కూడా చూసుకుంటూ, మన క్యారెక్టర్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మన తెలంగాణ సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన తెలంగాణ సమాజం మామూలు సమాజంగా, పక్కవాడి కోసం ప్రాణం బలిపెట్టేటటువంటి సమాజం, పక్కవాడి కోసం త్యాగం చేసేటటువంటి సమాజం. అది ఎప్పటి నుంచో చరిత్రలో ఎప్పుడు చూసినా వస్తున్నది. మన లేటెస్ట్గా తెలంగాణ ఉద్యమంలో చూసినా వస్తుంది. సమాజం బాగుండాలని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ కలియుగంలో కూడా తెలంగాణలో ఉందంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో దయచేసి గమనించుకోవాలి. ఆ గొప్పతనం మన జాగృతి సంస్థలో ఉండాలి. ఆ వెలుతురు, ఆ దివ్వె మన మనసులో ఉంటేనే మనం సమాజం అంతా వెలిగించగలుగుతామనే విషయాన్ని గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఈ ఉగాది నాడు తెలంగాణ జాగృతి నుండి ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. మనం తెలంగాణ ప్రజల కోసం ఎట్లా పనిచేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తున్నాం. మరి ఈ సందర్భంగా రేపు బడ్జెట్ పెడతారని తెలిసింది మనకు. మనము ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఉంది, రేపు జాగృతి పార్టీ గవర్నమెంట్లోకి వస్తుంది కావచ్చు, ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మనము ఉగాది నాడు ప్రజల యొక్క బడ్జెట్, అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నాడో ఆ బడ్జెట్ని ఉగాది నాడు మనం ప్రతి సంవత్సరం ప్రవేశపెడదాం. ఆ తర్వాత ప్రభుత్వం ఏం ప్రవేశపెడుతుందో అది వాళ్ళ విఘ్నత, వాళ్ళ యొక్క పరిస్థితి. కానీ ఈసారి నుండి మాత్రం ప్రతి ఉగాదికి తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, నేను మీడియాలో చెప్తున్నా, రేపు పొద్దున జాగృతి గవర్నమెంట్లోకి వచ్చిన జాగృతి సంస్థ వాళ్ళు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. ఎందుకంటే మీరు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి, అక్క మరి ప్రజలు ఇది కోరుకుంటున్నారు, ఇది పెట్టండి మీరు బడ్జెట్లో అని రేపు మీరు చెప్పాలి. దానికోసమే ఇలా మనం నాంది పలుకుతాము. ఇలా మనందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో మనం ప్రజలేం కోరుకుంటున్నారు అని చెప్పి ఒక ఆలోచన చేసి మనం రాసుకున్నటువంటి బడ్జెట్ ఇది. కొంచెం మీకు పర్వాలేదా సమయం? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థ్యాంక్ యూ అయ్యా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3,23,000 కోట్లతోని బడ్జెట్ పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో
సో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు వాళ్ళని ఆశీర్వదించి దీవించారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి 1,00,000 కోట్లు వాళ్ళు ఎట్లన్నా పెట్టుకొని, సోనియమ్మ పేరు పెట్టుకొని, రాజీవ్ పేరు పెట్టుకొని, ఎవరి పేరన్నా పెట్టుకొని, కానీ మిగతా 2,23,000 కోట్ల రూపాయల కోసం మాత్రం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తోని తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నది. ఈ 2,23,000 కోట్ల రూపాయలు మనం చెప్పినట్టుగా ప్రభుత్వం కన్సిడరేషన్లకు తీసుకొని కేటాయింపులు జరిపినట్టయితే మేం ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సంపద క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అవసరమైన సెక్షన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి సమస్యలు తీరడం కానీ, వారు కోరుకున్నటువంటి వనరు లభించడం కానీ జరుగుతుంది. నేనేమో గుడ్డిగా అందరికీ అన్ని పనిచేసేయండి, రాష్ట్రానికి ఆదాయం ఉండొద్దని అనేటటువంటి వ్యక్తిని కాదు. సంపద సృష్టించాలి, ప్రజలకు పంచాలి, తద్వారా ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలి, అభివృద్ధి కూడా చూసుకోవాలి. సో సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయి, ప్రజలు మంచిగుండే మార్గాలు ఏమున్నాయి, వాటికి మాత్రమే ఈ 2,23,000 కోట్లు మేము కేటాయించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇదేదో ఆకాశంలోకే లూలిపడ్డాయి కాదు, జాగృతి ప్రత్యేక కోరికలు కావు, ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికలలో ఇచ్చినటువంటి మాటలు. అన్నిటికన్నా ముఖ్యం వైద్యానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరం కూడా అరిగోసపడుతున్నాం. ఒక మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి ఇంట్లో ఎవ్వరికి చిన్న రోగం వచ్చి 5 రోజులు హాస్పిటల్లో ఉంటే మొత్తం దాచిపెట్టుకున్న పైసలన్నీ కూడా పోయేటటువంటి పరిస్థితి, ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో వైద్యానికి ఖచ్చితంగా మంచి కేటాయింపులు చేయాలి. మినిమం 15% వైద్యానికి ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైద్యానికి మనం జాగృతి ప్రజా బడ్జెట్లో 25,000 కోట్లను కేటాయిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యకు ప్రభుత్వ బడులు ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్తో పాటు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఇస్తుందో ఆ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్లు ఉన్నాయి. అవి ఆపడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటితో పాటు వసతులు క్రియేట్ చేయడం కోసం విద్యకు మంచి పెద్దపీట వేసి 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యకు ప్రత్యేకించి యూనివర్సిటీలలో ఉన్న పిల్లలను ఇమీడియట్గా వాళ్ళు సమాజానికి పనికొస్తారు, హెల్ప్ అవుతారు కాబట్టి వారికి మరి 10,000 కోట్ల రూపాయలు యూనివర్సిటీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సంపద సృష్టించాలని చెప్పి మనం ఏదైతే చెప్పినామో అందులో చాలా ముఖ్యమైనటువంటి ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. వాళ్ళు కట్టే ట్యాక్సే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కట్టే ట్యాక్సే మనకు మొత్తం జిఎస్టీ రూపంలో కానీ మనకు వచ్చేటటువంటి ఆదాయం రూపంలో కానీ వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అనేకం పెండింగ్ పెట్టిండ్రు. పరిశ్రమల్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కరెంటు సరిగ్గా ఇస్తలేదు, వాళ్ళకి నీళ్లు సరిగ్గా ఇస్తలేరు. కాబట్టి ఓవరాల్గా ఎంఎస్ఎంఈలకు కలిపి 10,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇవ్వకుండా మరి ప్రభుత్వం కంప్లీట్గా వారిని ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో పిల్లలకు ఏదైతే 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగం ఇస్తామన్నారో ఈ సంవత్సరానికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పెన్షన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇక సోనియమ్మ బర్త్డే రోజు పెంచుతామని ముఖ్యమంత్రి గారు చెప్పి 3 ఏళ్ళు దాటుతుంది. మళ్ళీ సోనియమ్మ బర్త్డే రావాలంటే 8 నెలలు పడుతుంది. ఆ లోపల ఆల్రెడీ అవ్వాతాతలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ పెంచుతారని చెప్పి ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, మరి వికలాంగులు ఎదురు చూస్తున్నారు. అన్ని రకాల వర్గాలు కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు పెంచాల్సిన పెన్షన్కి 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు, ఒగ్గుడోలు కళాకారులు కావచ్చు, తెలంగాణ సాంప్రదాయ కళాకారులు కావచ్చు, వారి పక్షాన జాగృతి పోరాటం చేస్తున్నది. మేము పదే చెప్పినాం, మీరు కేవలం వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 ఇచ్చేటటువంటి సౌకర్యం ఉన్నది, దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పినాం. అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఒక 20 నుంచి 25 మందికి ఈ పెన్షన్ బెనిఫిట్ అవుతుంది. దానికి గాను 5,000 కోట్ల రూపాయలు ప్రజా కళాకారులకు పెట్టాలని చెప్పి జాగృతి బడ్జెట్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఆడబిడ్డలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినరో దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి సరిపడా పెట్టాలని చెప్పి జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే ఇండ్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. ఓవరాల్గా కట్టాల్సినటువంటి ఇండ్లు
ఇంకా 8 లక్షలు పెండింగ్ ఉన్నాయి. 5 లక్షల ఇండ్లకు డబ్బులు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే సంవత్సరానికి ఇన్ని కట్టిస్తామని చెప్పే పోయిన ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం కూడా మరి సంవత్సరానికి ఇన్ని కట్టిస్తామని చెప్పి పేదవాళ్ళని ఆశ పెడుతున్నారు. చివరి సంవత్సరానికి వస్తుందో రాదే అనే అనుమానం మనందరికి కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్లోనే 8 లక్షల ఇండ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి